గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. మనస్సాక్షిగా మనస్సాక్షి నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. ఓకే, అసలు మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు? అదే తెలుసు కదా. యుద్ధ వాతావరణం గట్టిగా ఉంది బయట. యుద్ధం లేదు కానీ అబద్ధం ఉంది, దాన్ని చెప్పడానికి వచ్చాం. ఆ సునామీని ఆపడానికి వచ్చాం అంతే. మల్లెమాల జబర్దస్త్ కి మీరు లైఫ్ ఇచ్చారా, లేకపోతే మల్లెమాల జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చింది? జనరల్ గా మాట్లాడుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? ఒక సీఎం అల్లుడు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. అలాంటి వ్యక్తి గురించి మనం ఒక ఏకవచనంతో మాట్లాడేసి ఒక మాట అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది మల్లెమాల అమ్మ లాంటిది, ఆ. జబర్దస్త్ అమ్మ లాంటిది. అవన్నీ మీరు పాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన అందరూ మాట్లాడిన వాళ్ళే. అవును అన్నారా లేదు, అందరూ జబర్దస్త్ గురించి గొప్పగా చెప్పని వాళ్ళు ఎవరు మీ దగ్గర? జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడే మా అమ్మ చనిపోయింది. అమ్మ ఒడిలో లేని పాసం మా అమ్మలేని లోటుని ఈ జబర్దస్త్ తీర్చింది. నేస్తమల్లే అల్లుకుంది. జబర్దస్త్ అంటే ఏంటి? మల్లెమాలే కదా. జబర్దస్త్ అంటే మళ్ళీ వేరు కాదు కదా. సుధీర్ ఒక్కసారిగా వచ్చి మాకు వచ్చి ఆ కామెడీ స్టార్స్ కి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మరి? ఆర్పి చెప్పిన దాంట్లో ఫస్ట్ అబద్ధం ఇది. అలా నుంచి గెంటేశారు. ఇది నేను అంటుంది. నేను బయటకు ఇప్పుడు ఈవెన్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు రష్మి ఉందండి. అమ్మాయితో సుధీర్కున్న రిలేషన్ అలాంటిది. ఇంకా తప్ప మనం ఏం మాట్లాడతాం? రేటింగ్స్ గురించి మాట్లాడారు. ఒక పర్సన్ వల్ల ఎప్పుడు రేటింగ్స్ రావు, ఆ డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ వల్ల రేటింగ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా మల్లెమాలకి నేను లైఫ్ ఇచ్చాను అనేది అదైతే కరెక్ట్ కాదు. హైపర్ ఆది కూడా మల్లెమాల నుంచి జబర్దస్త్ నుంచి అవుట్ బయటకు వచ్చేసారు, నిజమా? ఇప్పుడు ఎప్పుడు వెళ్ళదు టీవీలో, ఎప్పుడు తెలియదు ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు చెప్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తుంది. బట్ భోజనం అంటూ మాట్లాడితే భోజనం, మన ఇంట్లో జరిగే పెళ్లికే 10 రకాల వంటకాలు చేస్తే అందులో 2 బాగు. కాంప్రమైజ్ అయ్యేంత కూడా ఉండదు. హ్యాపీగా మంచి హ్యాపీగా ఉంటది. టాటో మీద మీ ఒపీనియన్ ఏంటి రాంప్రసాద్? టాటూ వేయించుకోవాలంటే ఇవన్నీ ఎప్పుడో జరిగే విషయాలు. అదే ఆడు గుండెగించుకుంటా అంటుంటే కొంచెం బాధ అనిపించింది. పొరపాటు ఇంకా మేము కాకుండా వేరే వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే గుండెగించుకోమని చెప్తారు. ఇప్పుడు మేము ఆడు మా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు గుండెవి అంతే. అన్న చెప్పిన పాయింట్స్ డిఫెండ్ చేసే అంత క్లోజ్నెస్ మా మధ్య ఉంది. కాసేపు మనం ఆ ఇంటర్వ్యూ మనమే చూస్తే తప్పు కదా. ఒకసారి నేను ఎలా వచ్చాను అని ఆలోచిస్తే, ఆ రోజు నన్ను గేట్ దగ్గరికి ఎవడు పిలిచాడు, లోపలికి ఎవడు రమ్మన్నాడు, ఆ రోజు నేను భోజనం ఎలా తిన్నాను, అబ్బా ఫస్ట్ టైం నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక స్కిట్ చేస్తూ భోజనం తిన్నాను, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఎంత అరే నేను మాట్లాడిన తప్పు కదా అని మనకే అనిపిస్తుంది. ఏదన్నా అలాంటి ఆరోపణలు చేస్తే ఒకసారి ఆలోచించు నువ్వు కూడా నేను చెప్పింది. హాయ్ హైపర్ ఆది గారు, హాయ్ రాంప్రసాద్ గారు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. బ్రో. ఆయన పేరుని అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనిపిస్తుంది కొంతమందికి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు మీకు తెలిసినంతవరకు? ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ప్రెజర్ వల్ల బయటకు వస్తున్నారా, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపడి బయటకు వస్తున్నారా, రెమ్యునరేషన్ కోసమే బయటకు వస్తున్నారా? బయటికి రావడానికి ఉండే రీజన్స్ వాళ్ళ పర్సనల్ అండి. అది వాళ్ళు ఏం చెప్తారో, కానీ అందులో సంస్థని కించపరిచేలా చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇది సమాధానం. మేము చెప్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేయడం కోసం వెళ్ళొచ్చు బయటికి. ఇప్పుడు నాగబాబు గారు వెళ్ళిపోగానే నాగబాబు సపోర్ట్ చేయడం కోసం కొంతమంది వెళ్ళారు, నాగబాబు గారు డైరెక్టర్లు సపోర్ట్ చేయడం కోసం వెళ్ళారు, అది మంచిదే. కానీ మాకు ఇక్కడ ఉండి బాగుండి మేము ఇక్కడ ఉండిపోయాం. మమ్మల్ని అక్కడ పిలిచారు కానీ అది అలా మామూలుగా హ్యాపీగా స్ప్లిట్ అయ్యాను తప్ప గిడవలు కాదు, అంతే తప్ప ఇక్కడ ఏదో నీచంగా చూస్తున్నారు, కేజీఎఫ్ బతుకుల్లా ఉన్నాయని చెప్పేసి వెళ్ళిందంటే ఎవరు లేరండి. మీరు పంచప్రసాద్ కోసం కూడా మన ఆర్పి ఏదో అన్నాడు, చూశాను. పంచప్రసాద్ విషయంలో అండి మేమందరం ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది నాగబాబు గారు, రోజా గారు జడ్జిలు ఇనిషియేట్ తీసుకున్నారు. మేమందరం కలిసి ప్రతి ఒక్కరి ఎపిసోడ్ అమౌంట్ ఏదైతే ఉందో అందరి టీం లీడర్ల ఎపిసోడ్ అమౌంట్లు, అలాగే జడ్జెస్ అమౌంట్, ఇవన్నీ కలిపి పంచప్రసాద్కి హెల్ప్ చేద్దామని అందరం కలిసి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. అది అలాగే నాగబాబు గారు ఇంకా కొంచెం ముందుకు వచ్చి అతనికి ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నా కూడా కొంచెం అవసరాలు కూడా తీర్చాడు. ఇవన్నీ జరిగినాయి. మనం ఆ టైంకి అతను టెంపరీగా బతకడానికి అతనికి చేసిన హెల్ప్ మేము అందరం చేసాం. దానికి అతను ఎప్పుడూ ఆ కృతజ్ఞతతో ఉంటాడు మా మీద కూడా, పంచప్రసాద్ అనే వ్యక్తి.
మనందరం ఆ టెంపరీగా బతకటం గురించి ఆలోచించాము, అది చేసాం. మల్లెమాల వాళ్ళు ఏం ఆలోచించారంటే అతను బతుకు తెరువు అంటే అతను లైఫ్ లాంగ్ బతకడానికి ఏం చేయాలో ఆలోచించారు. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీలో అతను ప్రతి ఎపిసోడ్ ఉండేలా చూశారు. జాతిరత్నాలు అని మంత్లో 6 days వస్తుంది, 26 days చేస్తున్నాడు లిటరల్లీ. ఆ మంత్లో 26 days వస్తుంది. నెలకి 3-4 లక్షలు సంపాదిస్తున్నాడు మల్లెమాల. నెలకి మల్లెమాల నుంచి ఒక పంచప్రసాద్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ 3.5 lakhs అంటే ఇప్పుడు శ్యామ్ ఆ జాతిరత్నాల షో కానీ అదేలే ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్నారు కాబట్టి పరోక్షంగా చేసేది కనిపించదు కాబట్టి కనిపించదు. ఇప్పుడు కానీ మనందరం ఆలోచించింది అతను టెంపరీగా బతకడానికి ఏం చేయాలని. ఒక సంస్థ ఏం ఆలోచిస్తుంది, అతను లైఫ్ లాంగ్ బతకడానికి మనం ఏం చేయాలి, 200%. అదే చేశారు. జాతిరత్నాలు ప్రతి ఎపిసోడ్ మనోడే మెయిన్. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి ఎపిసోడ్లో ఉంటాడు మనోడు. పేరు వచ్చింది. ఇంతకుముందు ఆడికి హెల్త్ బాగాలేనప్పుడు ఉన్న పేరు వేరు, హెల్త్ సెట్ అయిన తర్వాత మళ్ళీ అయినా ఇప్పుడు హెల్త్ బాగాలేని వాళ్ళని సరే ఇంకా అయిపోమని అంటారు, కానీ వాడికి హెల్త్ బాగోకపోయినా మళ్ళీ ఏదో ఎపిసోడ్లో పెట్టడం అలా చేయడం. సో అలా చేస్తూ శ్రీదేవి కంటిన్యూ అయ్యాడు, జాతరత్నం కంటిన్యూ అయ్యాడు. ఇప్పుడు నెలకు 3 లక్షలు సంపాదించుకుంటున్నాడు. ఎందుకంటే ఒక 5 లక్షలు ఇస్తే ఎప్పుడైపోతే తెలియదు. అదే మనం కంటిన్యూగా వర్క్ ఇచ్చామనుకో, అది చూడండి అదే ఆలోచించారండి. ఇప్పుడు ఆ ధైర్యంతో ఆడు బతుకుతున్నాడు హ్యాపీగా. ఆడి గురించి ఏమొచ్చి అసలు పట్టించుకోలేదు, చేయలేదు. ఎవరి ఆలోచనలు ఒక సంస్థ వాళ్ళ స్థాయి ఆలోచనలు వాళ్ళు చేశారు, మన స్థాయి ఆలోచనలు మనం చేసాం. మొత్తానికి అతనికి ఉపయోగపడింది. అది మనం ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా అంత దారుణం చూస్తే ప్రసాద్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నాడు? ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నారు కదా, మాతో పాటు కలిసి మాతో ఉంటాడు, మా అమ్మాయి పంచలేస్తుంటాడు. నేనేమంటానంటే అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడే ఇది మనకు లేదు. నిజంగా అంత నెగిటివ్ ఉంటే వాళ్ళు బయటకు వచ్చేస్తారు కదా. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడేస్తున్నాం, అది తప్పు కదా. వాడి పర్మిషన్ లేకుండా ఆల్రెడీ ఆ సంస్థలో వాడు వర్క్ చేస్తుంటే వాడి గురించి ఎలా మాట్లాడేస్తాం? ఇప్పుడు వాడికి నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే వాడే బయటకు వచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఆర్పీకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆడేదే మాట్లాడుకోవాలి. పంచప్రసాద్ కలిగింది, రైజింగ్ రాజు కలిగింది, ఈడికి దొరబాబు కలిగింది, వాళ్ళందరూ అక్కడే ఉండి హ్యాపీగా ఉంటున్నారు, వీళ్ళతో ఉంటున్నారు. వాళ్ళ కోసం అడ్డు పెట్టుకొని మళ్ళీ బ్యాట్ చేయడం ఏంటి నాకు అర్థం ఉండదు. ఒకటి చెప్తానండి, మన పంచప్రసాద్ విషయమైనా, రైజింగ్ రాజు విషయమైనా, ఈ ఫుడ్ విషయమైనా ఇవన్నీ జరిగి 3 years అయ్యాయి. అప్పుడు లేని ఇంటర్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారండి నాకు అర్థం అవుతుంది. ఒక్క పాయింట్ ఇది ఆర్పీకి అడుగుతున్నాను స్ట్రైట్గా, నీకు నిజంగా అంతలా నువ్వు చేగోబెరలో రగిలిపోతే నువ్వు రాగానే వెంటనే పెట్టి అది జరిగిందని చెప్పాలి. అప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చి స్పెషల్గా 2 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ స్పెషల్గా ఫుడ్ బాగోలేదు, నీచంగా మేమందరం తింటుంది ఏంటి, మేమంతా బతుకుతుంది దేనికి? మేము అదే పాచికం తింటున్నాం. అదే అక్కడే వర్క్ చేస్తున్న వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడకూడదు. కేవలం దాని గురించి చెప్దామని అందరూ అక్కడే కదా వర్క్ చేస్తుంది ఇప్పటికి స్టిల్. డెఫినెట్లీ. మరి మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎలా అండి? ఆ వర్క్ ఎలా నడుస్తుంది? ఈవెన్ రేటింగ్స్ గురించి మాట్లాడారు. రేటింగ్స్ అక్కడ ఎలా వస్తున్నాయో చెప్పారా మీకు? చెప్పలేదు. చెప్పారా? మరి ఎలా రాకపోతే ఫస్ట్ ఒక కామెడీ షో చేశారు, అది ఆగిపోయిందా? ఫస్ట్ ఒక ఛానల్లో ఒక కామెడీ షో చేశారు, అది ఆగిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వచ్చే 4లు 5ల గురించి మాట్లాడారు. అక్కడ ఆ పర్టికులర్ కామెడీ షోకి ఎప్పుడైనా ఒక 4 or 5 వచ్చిన దాఖలాలు ఉన్నాయండి? అవి చెప్పారా? మరి నిజంగా అంత ఇది ఉంటే మా వీళ్ళ రేటింగ్లు తగ్గిపోయినాయి అని అంత మాట అనేశారు. మరి అక్కడికి వెళ్ళిన మీ అందరి వల్ల రేటింగ్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అది ఎప్పుడైనా సరే నాగబాబు గారు, రోజా గారు అనేది ఒక కాంబినేషన్. వాళ్ళిద్దరు అండర్లో మేమందరం ఒక కాంబినేషన్. ఆ అట్మాస్ఫియర్ని ఆడియన్ అలవాటు అయిపోయాడు. ఆడియన్ అలవాటు అయిపోయినప్పుడు అరే నాగబాబు గారు, రోజా గారు ఒక ఫ్రేమ్లో లేరేంటి అన్న బాధ వాడికి వచ్చింది. వాడు రేటింగ్ని షేర్ చేసి పడేశాడు. అప్పుడు రోజా గారు ఇట్టున్నారు, నాగబాబు గారు అట్టున్నారు. నాగబాబు గారు అటుండటము ఆడియన్ యాక్సెప్ట్ చేయలేకపోయాడు, రోజా గారు ఒక్కరే ఇటు ఉండటము ఆడియన్ యాక్సెప్ట్ చేయలేక ఒక్కసారిగా. ఎందుకంటే వాళ్ళిద్దరిని బాగా అలవాటు పడినవాడు ఒక్కసారిగా విడివిడిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు. దానివల్ల వచ్చిన డిఫరెన్సెస్ తప్ప రేటింగ్స్ ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న 10 సంవత్సరాల నుంచి రన్ అవుతున్న ఒక షో ఇంకా 5 రావటం గొప్ప, లేకపోతే కొత్తగా మళ్ళీ అందరూ కలిసి ఒక షో చేస్తూ దానికి 3, 2 రావటం గొప్ప? అది కూడా ఆలోచించాలి కదా. రేటింగ్స్ గురించి మాట్లాడటం ఏంటండి అసలు? బట్ ఎలా ఉంటుంది నాగబాబు గారు కానీ, రోజా గారు కానీ ఈ జబర్దస్త్ సక్సెస్లో కానీ, మీ సక్సెస్లో కానీ వాళ్ళ రోల్ అంటే ఏమని చెప్తారు? మీ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు కదా, చాలా కీ రోల్స్ అండి. చాలా కీ రోల్స్ అండి. అందులో నేను చెప్తున్నాను కదా, ఈవెన్ నాగబాబు గారు, రోజా గారు వీళ్ళిద్దరూ స్టేజ్ మీద జరుగుతున్న ఆ కంటెంట్లో నుంచి అయిపోయిన తర్వాత ఒకటి పేరు వీడు బాగా చేశాడనే పేరు అంటారు. ఆ పేరు అనకపోతే మాకెవరికి ఆ పేరు రాదు సీరియస్గానే.
ఎంత ప్రొడక్షన్ హౌస్ మనందరి ప్రొడక్షన్ హౌస్ అండర్లో మనందరం ఉన్నా వాళ్ళ నుంచి పేమెంట్లు అవన్నీ కరెక్ట్గా వస్తున్నా కూడా జడ్జిలు ఇద్దరు అక్కడ వాళ్ళిద్దరూ ఎంకరేజ్ చేసే విధానం వల్లే మనందరికీ పేరు వస్తుంది, ఓకే. అందులో డౌటే లేదు. బట్ ఒక మాట ప్రస్తావించారు ఆర్పి, నాగబాబు గారు మా పేమెంట్స్ చూసి మీరు చేసే కష్టానికి ఈ పేమెంట్స్ ఏంట్రా, మీరందరూ బయటికి రండి, నేను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను, కొత్త కామెడీ షో స్టార్ట్ చేస్తాను, మీ అందరికీ మీ టాలెంట్కి తగ్గ పేమెంట్స్ ఇప్పిస్తాను, అది ఆయన అంటారా? అది నాగబాబు అన్న మాట. ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్. చెప్తానండి, ఆర్పి నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడు వెళ్ళిపోలేదు. ఆర్పి నాగబాబు గారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు తోడెత్తుకుని వెళ్ళాడు, చూసారు, గమనించారా? వాడు నిజంగా అంతలాగా విప్లవకారుడు, నేను వెళ్ళిపోతే ఫుడ్ బాగాలేదు నిచ్చుకంటే ఎప్పుడు వెళ్ళిపోలేడు. జబర్దస్త్లో జాయిన్ అయిన ఒక 1-2 ఇయర్స్కే. నాగబాబు గారు వెళ్తున్నారు కాబట్టి ఓహో ఏది రీజన్ బాగుంది, అప్పుడు తోడు దొరికింది కాబట్టి మనం ఎలా స్టార్ట్ చేసాడు. ఏమంటే 50,000 ఎక్కువ ఇచ్చే దగ్గర దాని కాలపరిమితి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. మన దగ్గర అమౌంట్ ఈడికి ఇంతే అమౌంట్ అని ఫిక్స్ చేసిన దగ్గర దాని లాంగ్విటీ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది మీకు కూడా అర్థమైద్ది వచ్చే కొద్ది. అంటే నాగబాబు కాదు, అటుపక్క వెళ్ళిపోయిన ఛానల్కి మా ఛానల్కి రండి అని అటుపక్క నుంచి వచ్చాయి మాకు, మేము వెళ్ళలేదు. మాకు ఇక్కడ నుంచి మీరే డైరెక్షన్ సైడ్ నుంచా లేకపోతే ప్రొడక్షన్ సైడ్ నుంచా? అటుపక్క ప్రొడక్షన్ సైడ్ నుంచి, డైరెక్టర్ల నుంచి చాలామంది ఉంటారు కదా, సో వీళ్ళకైనా సుధీర్కైనా రమ్మని అన్నారు. వాళ్ళకి మధ్యలో ఆలోచించారు, ఎందుకు ఇక్కడ మంచిగా మనం చేసుకుంటున్నాం, అందరం కలిసి ఉంటున్నాం. చాలాసార్లు మా వెళ్ళిపోయిన వాళ్ళు అన్నారు. కొంతమంది ఆర్టిస్టుల వల్ల, డైరెక్టర్ల వల్ల జరిగిన మిస్టేక్ వల్ల నాగబాబు గారు వెళ్ళాల్సి వచ్చింది తప్ప ఇంక వేరే ఇది లేదు. ఒక్కసారి రిపీట్ చేయరా? ఎవరి వల్ల? కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది అంటే ఎవరో కాదు, నేను సుధీరే వెళ్ళాలి బేసిక్గా ఫస్ట్. ఓకే. పర్టికులర్ డైరెక్టర్స్ ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు సుధీరు నేను అనే ఇద్దరు వ్యక్తులు మేము కూడా వెళ్ళాలి. ఓకే. అంటే ఏ ఉద్దేశంతో? మా ఉద్దేశం ఏంటంటే మేము వెళ్తామన్నా కూడా మమ్మల్ని అక్కడ ఇక్కడ చేసుకోమంటారు, ప్రాబ్లం లేదు, వీళ్ళిద్దరు కూడా మాతో చేసిన వాళ్ళే కదా డైరెక్టర్లు, వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళే కాబట్టి ప్రాబ్లం ఉండదు అన్న సెన్స్ మాది. కానీ ఆ ఎక్స్క్లూజివిటీ ఉంది, మాకు ఒక అగ్రిమెంట్ ఉంది, అదంత సీరియస్ ఇష్యూ అని మాకు అప్పటిదాకా తెలియదు. ఏది మేము వెళ్దాము అనుకున్న ఆ టైం దాకా కూడా మాకు ఒక ఈటీవీలో మాకు ఒక ఎక్స్క్లూజివిటీ ఉందని, ఈ అగ్రిమెంట్స్ ఇంత సీరియస్గా ఉంటాయని అవన్నీ మాకు అప్పుడే తెలిసింది. దానివల్ల అవి రెండే కాకుండా ఆ పర్టికులర్ మేము వెళ్దాం అనుకున్న ప్లేస్లో కొన్ని విషయాలు మాకు నచ్చక, మేము ఎక్కడికైతే వెళ్దామని అనుకున్నామో నేను సుధీర్, లేకపోతే అక్కడ కొన్ని విషయాలు మాకు నచ్చక మేము వెళ్ళడం జరగలేదు.